ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, మనం దేవుణ్ణి అనుసరిస్తున్నామా లేదా ఆయన ప్రక్కన పెట్టి మరెవరినైనా మరి దేనినైనా అనుసరిస్తున్నామో పరిశీలన చేసుకుందాం. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి మన మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగక మునిపే మన జీవితాల్లో ఒకసారి పరీక్ష చేసుకుందాం. స్వపరిశీలనలోకి మనం వద్దాం. నీవు అనుసరించేది దేవుణ్ణి ప్రక్కన పెట్టి మరెవరినైనా అనేది ఈ రోజున ఒకసారి మనం పరిశీలన చేద్దాం. లేవీకాండము 18వ అధ్యాయం 30వ వచనంలో బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. చూడండి, ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 18 and verse 30 చదవండి. కాబట్టి మీకంటే ముందుగా నున్నవారు అనుసరించిన, చూడండి, ఆ మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో, చెప్పండి, ఏ ఆచారాలంట వాటిని? హేయమైన ఆచారములలో దేనినైనను మీరు అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసి కొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి, నేనేదైతే మీకు విధిని నియమించానో దాన్ని మీరు అనుసరించి నడుచుకొనవలెను. ఎందుకంటే నేను మీ దేవుడునైనా. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. I am the Lord Almighty. నేను మీ దేవుడిని యెహోవాను. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నేను మీకు ఏ విధినైతే నిర్ణయించానో, ఏ కట్టడలనైతే నియమించానో, ఏ వాక్యాన్నైతే మేము ముందుంచానో దానిని మీరు అనుసరించాలి. కానీ మీకు ముందున్న వారు అనుసరించిన హేయమైన ఆచారాలలో వేటినైనాను మీరు అనుసరించి అపవిత్రత కలుగజేసుకొనవద్దు అని దేవుడు చాలా క్లియర్గా సెలవిస్తున్నాడు. ఒక మనిషి ఎందుకు అపవిత్రుడవుతున్నాడు? ఒక మనిషి ఎందుకు అపరిశుద్ధుడవుతున్నాడు? అపవిత్రతను ఒక మనిషి తన మీద ఎందుకు ఒలికించుకుంటున్నాడంటే, అనుసరించకూడని హేయమైన ఆచారాలన్నీ ఏం చేస్తున్నాడు? కొంతమంది అనుసరించి అపవిత్రత పోగు చేసుకుంటున్నారు, అపవిత్రత కలుగు చేసుకుంటున్నారు. ఆలోచన చేయాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లేవీకాండం 18వ అధ్యాయం అంతా మీరు చదివితే దేవుని ప్రజలు చేయాల్సినవేంటి, చేయకూడనివేంటో చాలా క్లియర్గా దేవుడు చెప్పేశారు. మీరు కనాను దేశంలోకి అడుగు పెట్టబోతున్నారు. కనాను దేశంలో మీకంటే ముందుగా కొంతమంది జనాంగాలు అక్కడ ఉన్నారు. వారి ఆచారాలేవి కూడా మీరు ఏం చేయకూడదు, అనుసరించకూడదు. పోనీ అలా అని చెప్పి ఇంతకాలం మీరు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా, పోనీ అక్కడ ఆచారాలు ఇక్కడ తీసుకొచ్చి చేద్దాం అనుకుంటున్నారేమో, అది కూడా మీకు అవకాశం లేదు. దేవుని ప్రజలు ప్రత్యేకమైన జనాంగం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యు ఆర్ ఎ సెపరేటెడ్ జనరేషన్. You belong to Lord Almighty. You belong to the Lord who created heavens and earth by his enormous power